వెల్కమ్ బ్యాక్. అయితే ఈ జమిలి ఎన్నికలు అదేవిధంగా ఉమ్మడి పౌర స్మృతిపై వేగంగా అడుగులు వేస్తున్నాం, ఆ దిశగా ముందుకెళ్తున్నామని చెప్పేసి నిన్న ప్రధాని మాట్లాడడం మనం చూసాము. అయితే కొన్ని రోజులుగా ఈ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఎట్ ద సేమ్ టైం జమిలి ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి క్రమం. ముఖ్యంగా ఒకటి నిర్వహణ అయితే, మరోవైపు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి అండ్ ప్రాంతాల వారీగా ఎట్లా ఉంటుంది ఏంటి అన్నటువంటిది ఎన్నికలకు సంబంధించి చూస్తే, ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి వివిధ వర్గాల నుంచి ఎదురవుతున్నటువంటి సమ్మతి అసమ్మతులు కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. మరి డిస్కస్ చేద్దాం ఈ రెండు అంశాలకు సంబంధించి. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. లింగం యాదవ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లింగం యాదవ్ గారు, ముందుగా మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. జమిలి ఎన్నికలకు సంబంధించి ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు జరగాలి, సో ఈ కాన్సెప్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానెస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ ఈ దేశం అంటేనే ఆనాడు మన భారత రాజ్యాంగాన్ని రచించుకున్నప్పుడు అప్పుడున్నటువంటి ఫౌండింగ్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఎవరైతే డ్రాఫ్టింగ్ మేకింగ్ చేశారో వాళ్ళే ఈ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సూటబుల్ అవుతుంది. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాల ప్రజలు ఈ దేశంలో కలిసిమెట్టుగా ఉంటారు. సో మరి ఇట్లాంటి దేశానికి వాళ్ళ మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్, అంటే సింగిల్ పార్టీస్ కూడా కాకుండా మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ అనే దాన్ని ఆనాడు సూచించడం జరిగింది. అయితే మీరన్నట్టు జమిలి ఎలక్షన్స్ అనేది కూడా స్వాతంత్రానంతరం ఒక 3 ఎలక్షన్స్ వరకు కూడా, దాదాపు 4 ఎలక్షన్స్ వరకు కూడా, అంటే ఎలక్షన్ తర్వాత జరిగిన జమిలి ఎలక్షన్స్. కానీ తర్వాత దాని యొక్క కాన్సిక్వెన్స్ ఈ దేశ ప్రజలకు, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులకు అనుగుణంగా జమిలి ఎలక్షన్స్ అనేది సాధ్యపడదు అనేది ఇవాళ తర్వాత చాలా స్పష్టమైంది. అందుకే తర్వాత అనంతరం, అంటే 70s తర్వాత, లేట్ 1970s తర్వాత ఎక్కడ కూడా జమిలి ఎలక్షన్స్ జరగలేదు. అయితే ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానంగా ఇవాళ ఇప్పుడు జమిలి ఎలక్షన్స్ గురించి, యూసీసీ గురించి మాట్లాడుతుందంటే మనం ఏ సందర్భంలో మాట్లాడుతుండో దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ దేశంలో నిరుద్యోగం గురించి కానీ, ఇవాళ దేశంలో ఇవాళ అమెరికాకు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడం, ఇవాళ విదేశీ దౌత్యం నరేంద్ర మోడీ ఫెయిల్ కావడం, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కొత్తగా ఇవాళ మళ్ళా అంటే జమిలి ఎలక్షన్స్, ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని ఇవాళ బీజేపీ అంటే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా, అంటే ఇప్పుడే ప్రస్తావిస్తున్నారు అంటే అంటున్నాను, అంటే కొన్ని రోజులుగా ఇది నడుస్తూనే ఉంది కదా. ఈవెన్ ఈ మధ్య కాలంలో సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా 2029 వరకు ఉంటుంది, ఈసారి ఒక 6 నెలలు ఎక్కువనే టైం ఉంటుంది ఈ సర్కార్కు అని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు. అంటే దీస్ కైండ్ ఆఫ్, అంటే ఎప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి, మాటలు వస్తూనే ఉన్నాయి, రాష్ట్రాలకు సంబంధించిన అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఆ చర్చ నడుస్తుంది అన్నట్టు అనిపించట్లా? అదే చూసినా నేను ఏమంటున్నానంటే, గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ, నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అధికారాన్ని శాశ్వతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క జమిలి ఎలక్షన్ దాని గురించి మాట్లాడుతారు. అయితే దీన్ని మనం ప్రధానంగా ఇవాళ జమిలి ఎలక్షన్ జరిగితే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు కూడా ఏ కమిషన్ గాని, ఏ కమిటీ గాని దానికి సహేతుకమైనటువంటి ఇవాళ ఆధారాలు ఇవ్వలేదు. నేను కొన్ని చాలా సీరియస్ క్వశ్చన్స్ అడుగుతండి. ఇప్పుడు ఇదే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ మాట్లాడుతుండ్రు జమిలి ఎలక్షన్స్. మరి జమిలి ఎలక్షన్ దేశం మొత్తం ఒకటేసారి, మీరు ఒకసారి చూడండి, బెంగాల్లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్నాయి. బెంగాల్లో 2 ఫేజులు పెట్టారు. అంటే నీకు 5 రాష్ట్రాల ఎలక్షన్సే ఒక్కసారి కండక్ట్ చేయలేని సిచ్యువేషన్ లో ఇవాళ నువ్వు ఉన్నావు. మరి దేశం మొత్తంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఎట్లా పెడతావండి? ఇంకొకటి, రెండో ప్రశ్న, ఒకవేళ ఇన్ కేస్ ఏ గవర్నమెంట్ కు మెజార్టీ రాలేదనుకోండి, ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్ తర్వాత ఏ గవర్నమెంట్ కు మెజార్టీ రానప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఏంది? ఒకవేళ ఇన్ కేస్ ఎలక్ట్ అయిన మెంబర్ హీ ఆర్ షీ ఒకవేళ ఏదైనా అనుకోని కారణాల వల్ల చనిపోవడమో లేదా రిజైన్ చేయడమో చేస్తే మరి ఏం జరగాలి? అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడతావా, లేదా నీకు సెకండ్ ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డిక్లేర్ చేస్తావా? దీనికి ఇప్పటి వరకు సమాధానం లేదు, ప్రధానమంత్రి నుంచి గాని, కేంద్ర మంత్రుల నుంచి గాని. ఇవాళ ఏ పార్టీ మెజార్టీ రానప్పుడు మరి ఏం చేస్తారండి? అంటే ఎట్లా కోయలేషన్ గవర్నమెంట్, నోబడి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎవరికి మెజార్టీ లేదు, మరి అప్పుడు నువ్వు ఏం మళ్ళీ ఎలక్షన్స్ పెడతావా? ఇవాళ ఒక్కొక్క రాష్ట్రానికి మరి ఇట్లా బై ఎలక్షన్ జరిగినప్పుడు మరి నీ కాన్సెప్టే ఫెయిల్ అవుతుందిగా. నీ ఉద్దేశమే అంటే దేశం మొత్తంలో ఒకేసారి ఎలక్షన్స్ పెట్టాలి. ఒక బెంగాల్ మీరు గతంలో చూసిరండి, యూపీలో 7 ఫేజ్ ఎలక్షన్స్ పెట్టిరు.
ఇవాళ బెంగాల్ 2 ఫేజ్లు ఎలక్షన్ పెడుతున్నారు. 5 రాష్ట్రాల్లో ఒక్క రోజు పెట్టలేని ఇవాళ సిచ్యువేషన్ లో ఎలక్షన్ కమిషన్ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో దేశం మొత్తం ఒకేసారి అంటే ఒకే రోజు కూర్చోబెట్టి ఓట్లు వేపిస్తారని కాదు కదా, దానికి ఓ 3 నెలల టైం అంటూ ఉంది. విడతల వారీగా ఇక్కడ యంత్రాంగం అక్కడికి పంపించి అట్లా ఒక సీక్వెన్స్ అంటూ ఉంది. అండ్ మీరు అన్నారు ఏ కమిటీ వెయ్యలేదు అని అన్నారు. మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. వాళ్ళు ఈ లెక్కలతో ఈ కమిషన్ దీనికి సమాధానం ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఎవరైనా రిజైన్ చేస్తే మరి అప్పుడు ఎవరిని ఎలక్ట్ చేయాలి? ఏ గవర్నమెంట్ కు మెజార్టీ రానప్పుడు ఎవరిని ఎలక్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి అసెంబ్లీకి పార్లమెంట్ కు మరి లోకల్ బాడీలు కూడా ఒకటేసారి చెప్తారా? ఇవాళ దేశంలో ఇలా పంచాయతీలు ఉంటాయి, మున్సిపాలిటీలు ఉంటాయి, ఇవాళ కోఆపరేటివ్ సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి, పార్లమెంటు, అసెంబ్లీ. మరి ఇవన్నిటి కూడా ఎట్లా చేస్తారు? ఇవాళ ఏదైతే మీరు అన్నారు రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడమే తప్పండి. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతి. మరి అలాంటి రాష్ట్రపతిని మీరు కమిషన్ అపాయింట్మెంట్ చేయడమే తప్పంటున్నాను నేను. ఇవాళ దీనికి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ ఈ ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కొత్తగా తెరలేపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి దీనికి ఎందుకు మాట్లాడలే? ఎందుకు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఒక దేశం మొత్తం అరే నువ్వు 2 రాష్ట్రాలనే కండక్ట్ చేయట్లేదు ఏకకాలంలో, 5 రాష్ట్రాల ఎలక్షన్ మరి 1 డే కండక్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు 5 రాష్ట్రాల ఎలక్షన్ 1 డేలే? అంటే మరి 28 స్టేట్స్ ఎట్లా చేస్తావు? 7 యూనిట్ లేదు కదా లింగం యాదవ్ సార్. నేను అదే చెప్తున్నా, అంటే 3 నెలల నిడివి అని ఉంది. అండ్ ఇప్పుడు ఒకసారి చనిపోవడమో లేకపోతే ఇట్లాంటి కొన్ని పరిస్థితులు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఒకరు జరిగిపోయారు, మళ్ళీ జరిపాము, అదొక్కటి జరపాల్సి వస్తుంది కదా అని మళ్ళీ సెషన్ మొత్తం జరిపేయంగా ఎన్నికలను. మరి నీ కాన్సెప్ట్ ఫెయిల్ అవుతుంది. నువ్వు కో ప్రిన్సిపల్ ఒకటి అలా జరిగే వాటి నేనే రోజు జోష్న గారు ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే దేశంలో ఎలక్షన్స్ ఫ్రీక్వెంట్ గా జరగడం వల్ల అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ కదా, ఆ కాన్సెప్ట్ కదా. మరి వాళ్ళ దేశంలో ఈ విధంగా చేస్తే దీనికి సమాధానాలు చెప్పలేదు కోవిడ్ కమిటీ అంటున్నా నేను. రామ్నాథ్ కోవింద్ కమిటీ గారు ఈ విషయాన్ని గురించి అడ్రస్ చేయలేదు. రెండోకటి ఇంకొక చాలా సీరియస్ కన్సర్న్ జోష్న గారు, ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 1 minute, 1 nation 1 election, రేపు 1 nation 1 religion, 1 nation 1 caste, 1 nation 1 పొలిటికల్ పార్టీ. అంటే ఎక్కడ పోతున్నామండి? ఈ దేశంలో భిన్నత్వం అండి, భిన్న పొలిటికల్ పార్టీ ఉంటాయి. ఇవాళ ఇదే కదా ఇవాళ వాళ్ళు మాట్లాడేది. 1 nation 1 పొలిటికల్, రేపు 1 పొలిటికల్ పార్టీ అంటారు. మరి ఈ దేశంలో పొలిటికల్ పార్టీల పరిస్థితి ఏంది? అంటే ఒకటి ఇవాళ అదేదో కమ్యూనిస్ట్ పార్టీ ఆరోపణ 1 nation 1 పొలిటికల్ పార్టీ, ఒకటే పార్టీ ఉండాలి అనేది అట్లా అంటారనేది మీరు చేస్తున్న ఆరోపణ. నెక్స్ట్ అదే అంటున్నా జోష్న గారు, జరగబోయేది అదే చెప్తున్నా. దట్స్ వాట్ సీరియస్. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడేది చూడు. ఇవాళ 1 nation 1 పొలిటికల్, ఇవాళ 1 nation 1 election. అరే ఈ దేశం అనేది మీరు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ రాష్ట్రాలన్నీ కలుస్తేనే దేశం ఉంటది. మరి దేశ రాష్ట్రాలలో భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు. ఇందులో ఇంకో రెండో టాపిక్ కూడా పౌరస్మృతికి కూడా సంబంధించి కూడా మాట్లాడదాము. దాని గురించి కూడా ప్రస్తావించారు. ఉమ్మడి పౌరస్మృతి అనేది ఇంపార్టెంట్, సో దానిపైన కూడా చర్చ జరగాలి, మాట్లాడదాము. బట్ దీనికి సంబంధించి మిగతా 2 గెస్ట్ల వాయిస్ కూడా తీసుకుందాం. దిలీప్ రెడ్డి గారు వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఇప్పుడే జాయిన్ అయ్యారు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి దిలీప్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి పర్టికులర్గా? గతంలో మా బీఆర్ఎస్ పార్టీ చాలా వేదికల మీద కూడా చాలా స్పష్టంగా చెప్పింది, జమిలీ ఎలక్షన్లు అంటే రాష్ట్ర ప్రయోజనాలన్నీ తగ్గిపోయి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి అంశాల, జాతీయ అంశాలే ప్రధాన ఎజెండాగా జాతీయ పార్టీలకే మేలు చేసే విధంగా ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే ఉంటాయి కేంద్రం. ఎందుకంటే గతంలో మనకు లోక్సభ ఎలక్షన్స్ ఇండియా వైడ్గా కండక్ట్ చేశారు కదా, అప్పుడు 8,000 కోట్లు ఖర్చు అయినాయండి. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం 8,000 నుంచి 10,000 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి. పర్ హెడ్ ఇండియాలో అందరి ఒక్కొక్క తలకి తీసుకుంటే 500 నుంచి 700 మధ్య మాత్రమే ఖర్చు అయినాయి. అంటే ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి చాలా మొత్తం అసలు ఎంతో సేవ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందుకే మీరు ఒక గుడ్ పాయింట్ తీసుకొచ్చారండి. ఎప్పుడైనా మాట్లాడితే మేము 5.5 సంవత్సరాలు నేనే ఉంటా, 2029 దాకా నేనే ఉంటా అని చెప్పేసి తను ఇక్కడ ఫీలర్స్ వదలడం జరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉంటే. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆ జమిలీకి మేము వ్యతిరేకం అంటూ ఉన్నారు. అంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఏమో సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ప్రతినిధులు కానీ వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వారు కానీ ఈరోజు జమిలీని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కు స్టాండ్ అనేది చాలా స్పష్టంగా లేదు అని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది.
ఒక వైపు ఇక్కడ ఇక్కడ దయచేసి ఇక్కడ ఇక్కడ submission లింగయ్య యాదవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయలేము. మీరు మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పొచ్చు, మీకు కూడా సమయం ఉంటది. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇట్లా జరగబోతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుందనేది చెప్పింది తప్ప ఆ విధంగా ప్రయత్నాలు ఉన్నాయి, దానికి సిద్ధం ఆ విధంగా చెప్తుండే అంతే తప్ప దాన్ని వ్యతిరేకిస్తున్నా జరగదని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఇంకా ఒకటి, ఇప్పుడు మనం తీసుకుంటే మన ప్రాంతానికి ఇది పెద్ద ఖర్చేం కాదు ఖర్చును అంటే ఖర్చు ఒక్కటే కాదు, మిగతా ఈక్వేషన్స్ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి, ఇంకెక్కడైనా అంటే మిగతా ఆ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రచారం చేయడం మొత్తం అందులో నిమగ్నం అయిపోతున్నారు. ఎన్నికలు అనగానే అందరూ అక్కడికి వెళ్ళి మోహరిస్తున్నారు, ముఖ్యంగా పర్టికులర్ గా నేషనల్ పార్టీస్, ఎందుకంటే వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో తిరిగే అవకాశం ఉంటది. సో చెప్పండి పాలనాపరమైనటువంటి అంశాలు తీసుకుంటే కూడా దేశం ఎప్పుడు ఏదో ఒక ఎన్నికతో ఎంగేజ్ అయిపోతోంది. అలా కాకుండా పాలనపైకి దృష్టి మరల్చాలి అంటే ఒకసారి ఎన్నికలు జరిపేసి పక్కన పెట్టేస్తే మిగతా 5 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు వేసుకోండి, టోటల్ గా పాలనపై దృష్టి పెట్టొచ్చు. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఖర్చు కూడా ప్రస్తావిస్తున్నారు, కాదనట్లేదు. పెద్దగా ఫస్ట్ చూపిస్తా ఉన్నారు వాళ్ళు, ముందు చూపించేది సేవ్ చేస్తున్నామని. దేశంలో ఎన్నో కుంభకోణాలు జరుగుతూ ఉంటే ఎన్నో కుంభకోణాలు నియంత్రిస్తే ఎన్నో లక్షల కోట్లు మిగుల్చొచ్చు, దాని మీద దృష్టి తీసేసి ఈరోజు మేము ఏదో సేవ్ చేస్తామని కాన్సెప్ట్ చెప్తాం. ఇంకొకటి మీరు అడిగింది ఏంటంటే పరిపాలన అంతా వదిలేసి ఎన్నికలకే యంత్రాంగం అంతా వస్తూ ఉన్నారు వాళ్ళ నాయకులందరూ అని చెప్పేసి. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే యూపీ నుంచి సీఎం వస్తూ ఉంటాడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రమ్మని కోరిరా అండి? తన ప్రాంతంలో ఉన్నటువంటి పరిపాలన వదిలేసి ఇక్కడ రమ్మని అడిగిరా అండి? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఇక్కడ వదిలేసి కేరళ ఉమ్మడి ఎవరన్నా అడిగిరా? మన రాష్ట్రంలో ప్రజలు నువ్వు కేరళవి ప్రచారం చేయమని ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ మంత్రులను కానీ అడిగిరా? లేకపోతే కేరళలో ఉన్నటువంటి ప్రజలు ఎవరన్నా వీరు వచ్చి ప్రచారం చేస్తేనే మేము కోట్లు ఇస్తామని చెప్పిర్రా? ఎక్కడికక్కడ మేము అనేది ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి మీద ఫోకస్ చేయాలని చెప్తా ఉన్నాం. జాతీయ పార్టీలు డెఫినెట్ గా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతూనే ఉంటది. ఓకే, అది రెగ్యులర్ ప్రాక్టీసే. ఏ ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ చరిష్మా ఉన్నటువంటి నేతలను ఇక్కడ పిలిపించుకుంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో అంబాసిడరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, చెయ్యరా? ఒక్కటి మేము అనేది ఏంటంటే ప్రజలకు కాదు కదా కావాల్సింది, అది పార్టీల ప్రయోజనాలకు. మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు ఫైనల్గా ఫలితం ఏమొస్తూ ఉంటుందని చెప్పేసి మనం ప్రజల కోణంలో చూడాలా అంటాము. దీనివల్ల ప్రజలేం నష్టపోరు కదా, పార్టీలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నదని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది జరిగే పనులు చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. వీరు చెప్పేది ఏంటంటే ఎంతసేపు పార్టీలకు మాకు వెసులుబాటు అవ్వట్లేదు, మేము పోయి అక్కడ ప్రచారం చేయాలి ఇక్కడ ప్రచారం చేయాలి అని అంటే ప్రజలు మాత్రం ఇక్కడ దీన్ని ఎవరు స్వాగతిస్తలేరు కదా. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి కమిటీ సిఫార్సులన్నీ వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తారు, దాని మీద విధి విధానాలు ఏ విధంగా పోతాయని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిరా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి వాళ్ళ బీజేపీ ప్రతినిధి ఒకటి క్లారిఫై చేయాలి. ఇప్పుడు మీకు పర్టికులర్ గా ఉంది ఇబ్బంది అన్నటువంటి కాన్సెప్ట్కి వస్తే ముఖ్యంగా రాష్ట్రాల ప్రయోజనాలు పక్కకు పోయి దేశ ప్రయోజనాలు ఎన్నికల్లో ఎక్కువగా హైలైట్ అవుతాయి. ప్రజలు ఓటేసే టైంలో అదే కోణంలో ఒకటి వినండి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటూ ఉంటారు, మా ప్రాంతానికి కానీ మా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏమైనా జాతీయ ప్రాజెక్టులు ఇస్తారేమో అని చెప్పేసి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి విద్య ఉద్యోగం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అనేది ఒక ఎజెండాగా ఉంటుంది. ఇప్పుడు మీరు జాతీయంగా తీసుకుంటా ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కానీ కేరళ రాష్ట్రమే కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ ఇంకొక రాష్ట్రమే కానీ వారికి సంబంధించినటువంటి అక్కడి ప్రాంతాల సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఎజెండాగా రావు. ఫెడరల్ స్ఫూర్తి అంటే ఏంటిదండి? మన ఇండియా అనేది ఫెడరల్ స్ఫూర్తి అంటే రాష్ట్రాల సమాహారమే ఈరోజు దేశం కదా. మనకి 28 రాష్ట్రాలకు 28 ప్రత్యేక ఎజెండాలు ఉంటాయి. కానీ దేశం కోణంలో చూస్తూ ఉంటే ఏమవుతుందంటే దేశానికి కామన్ పాయింట్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలను సంబంధించిన అంశాలు అడ్రస్ చేయడం అనేది తగ్గిపోతుందని చెప్పేసి మేము చెప్తాం. ఓకే, అండ్ శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి, జమిలి ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందుల పైన ఇద్దరు చెప్పారు. ఒకటి అంటే ఇదేం పెద్ద ఖర్చు కాదు, అవుతున్న లెక్కలు ముందు పెట్టుకొని చూస్తే మనం పెట్టుకున్న ఇతర ఖర్చులతో పోలిస్తే ఎన్నికలకు అయ్యే ఖర్చు పెద్ద ఖర్చేం కాదే. సో ఖర్చు అనే ప్రస్తావన ఒకటి తీసుకొస్తున్నారు. అండ్ ముఖ్యంగా నేషనల్ పార్టీసే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకో దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటివి కట్టడి చేయాలి. ఒక రాష్ట్రానికి సంబంధించి మీ రాష్ట్రం ఎన్నికలు అయిపోయాయి, మీరు ఇక్కడే కూర్చోండి, మీ పాలన చేసుకోండి అని చెప్పేసి పాలనకు సంబంధించి ఇబ్బంది ఏం లేకుండా చూడాలి. కానీ అలా కాకుండా ఒకేసారి ఎన్నికలు పెడితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి
చర్చకు రావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఉండదు, దేశ ప్రయోజనాలే ఫస్ట్ అన్నటువంటి ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా ఇందులో బీజేపీకే ఎక్కువ లాభం ఉంటుంది అని ఈవెన్ కాంగ్రెస్ అంటోంది. సో ఏంటి? మీకు మా తోటి మిత్రులకు ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. అంటే ఎన్నికలు ఆఫ్టర్ టైంలో మొదలైనాయి కదా, దేశం మొత్తంలో ఒకేసారి ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా. 1967 వరకు దేశంలో ఒకే ఎన్నిక జరిగింది, రాష్ట్రాలు కావచ్చు కేంద్రంలో కావచ్చు. దాని తర్వాత యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్ డిస్ప్యూట్ కారణంగా ప్రభుత్వాలు పడిపోవడం, పంజాబ్ నుంచి మొదలైనటువంటి ఒక మధ్యంతర ఎన్నికలన్నీ కూడా మొదలైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ చేసినప్పుడు అదే సిస్టమ్ పునరావృతం కావాలి. ఈ యొక్క దేశంలో టైం అన్నది చాలా క్రూషియల్. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం చాలా కన్జ్యూమ్ అవుతా ఉన్నది. దానివల్ల మొత్తంగా కూడా ఈ పరిపాలన కుట్టుపడతా ఉన్నది. ఆ ఎలక్షన్ పేరు మీద ఆ నోటిఫికేషన్ కన్నా ముందు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పడితే కౌంటింగ్ అయ్యేంత వరకు కూడాను ఈ పరిపాలన మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. అది మనం అనుభవిస్తున్నాం అందరం కూడా. ఒకరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కానీ అది ఇబ్బంది పాల్గొస్తున్నాం మనం అందరం కూడా. అల్టిమేట్ గా ప్రజలు మామూలు జనాలందరూ కూడా ఇబ్బంది అడ్మినిస్ట్రేషన్ కాదు. సో కాబట్టి దేశం అంతా కూడా ఒకే ఎన్నిక జరగడం వల్ల టైం కలిసి వస్తుంది, పరిపాలన సజావుగా జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఖర్చు చిన్న విషయం అయినప్పటికీ కూడాను ఆ ఖర్చు క్వశ్చన్ అక్కడ ఖర్చు అవుతున్నది, ఖర్చు కూడా సేవ్ కావాలి. కానీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక సిస్టమేటైజ్ లైన్ లోకి వస్తే దేశం బాగుపడుతుంది కదా. ఎంత వాల్యుబుల్ టైం ఒక ఎన్నిక కారణంగా కాంగ్రెస్ సార్ అంత ఒకేసారి ఎన్నికలు జరిపేంత యంత్రాంగం మన దగ్గర ఉన్నదా అనేది కూడా ఇంతకుముందు లింగం యాదవ్ గారు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇన్ని విడతల్లో జరుపుకుంటున్నాము. సో దేశం మొత్తం ఒకేసారి జరిపితే ఎట్లా అనేది కూడా ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అయితే మీరు 1967-73 ఆ టైంలో జరిగినప్పుడు అప్పుడు జనాభా ఎంత, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఈ నేతల జంపింగ్ జపాంగ్లు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వాలు ఉండడం పడిపోవడం కూడడం దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేవి అప్పుడు ఎట్లా ఉన్నాయి, సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం మనకు పాసిబిలిటీ ఎంతవరకు సాధ్యం అనేది కూడా క్వశ్చన్. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి బాగా టెక్నాలజీ మారింది, పరిస్థితులు మారినాయి, మ్యాన్ పవర్, నాలెడ్జ్, టెక్నాలజీ, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మారినాయి. ఇప్పుడు చేయొచ్చు. మీరే చెప్పిన జాబ్ 100 రోజుల్లో ఆ కమిటీ రికమెండ్ చేసింది 100 రోజుల్లో ఈ 2 ఫేజ్ ఎలక్షన్స్ అన్ని కూడా జరపాలని చెప్పేసి. ఒకటి లోక్సభ మరియు రెండవది లోకల్ బాడీస్. ఈ ఎలక్షన్ జరపచ్చు, ఈ విధంగా జాబ్ జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి ఇది కమిటీ రికమెండ్ చేసింది. కమిటీలో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అఫీషియల్స్ కొందరు అయితే కూడా ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. అనేక రకాలుగా సుమారుగా 18,000 పేజెస్ తో నింపినటువంటి రాసినటువంటి రిపోర్ట్ తయారు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. దీంట్లో పార్టీల యొక్క నాయకుల్లో మీటింగ్లు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది, అన్ని పార్టీ నాయకులు కలవడం జరిగింది, ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా. ఇవన్నీ కూడా జరిగినాయి కదా. ఎవరు దానికి అపోజ్ చేయలేదు. మెజార్టీ పార్టీస్ అన్ని కూడా మెజార్టీ నాయకులందరూ కూడాను ఈ ప్రతిపాదన మంచిదే, మాటికి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇంత బర్డన్ అవుతుంది ప్రభుత్వం మీద ఒక బర్డన్ అనుకోండి, ఆ పక్కన పెడితే 60,000 కోట్లు 1,00,000 కోట్లు అనుకుందాం. కానీ అభ్యర్థుల మీద ఎంత ఖర్చు బర్డన్, దాని తర్వాత ప్రజల యొక్క వాల్యుబుల్ మ్యాన్ అవర్స్, వర్కింగ్ అవర్స్ ఎంత లాస్. ప్రతి ఎలక్షన్స్ కు 15 రోజులు 20 రోజులు మొత్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా తిరగడం. ఖర్చు గురించి అండి మనకు అంటే టైం ఉన్నది, టైం చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్ టైం. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ టైం ఇంపార్టెంట్. పరిపాలన ప్రజలకు అందాలి. సో ఇది చెప్పండి, అంటే ఇట్లాంటి ఎన్నికలు జరిగినప్పుడు జమిలీ ఎన్నికలు కనుక జరిగితే రెగ్యులర్ గా ఇటువంటి ప్రాక్టీస్ ఉంటే దేశ ప్రయోజనాలే ముందు ప్రాంతీయ ప్రయోజనాలు అనేవి ప్రస్తావనకు వచ్చే అవకాశం తక్కువ, దీంతో ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. జోష్ట గారు, మాట నాయకుడి యొక్క నోట మాట యొక్క వాల్యూ ఉంటది. మీ మంచి మాట కోరి మాట్లాడినప్పుడు ప్రజలు దాన్ని ఇంపార్టెన్స్ ఇస్తారు. కేంద్ర ఎన్నిక, లోక్సభ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా కానీ ఆ యొక్క నాయకుడి యొక్క మాటల్లో వాస్తవాలు ఉండేటట్టయితే ఆ మాటకు రేటింగ్ పెరుగుతుంది. అన్ని ప్రజల కోసం కదా. అవైనా ఇవైనా ప్రాంతీయ పార్టీలు కూడా ప్రాంతీయ
రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికల్లో ఇష్యూలు కూడా ప్రజల కోసం మాట్లాడదు కదా. అలా ఎలా చూస్తారు శ్రీనివాస్ సార్? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు లేదంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి అంశాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటది, లేదా ప్రజల నమ్మకం ఒక పార్టీకి సంబంధించి ఉంటది అనుకుంటాం. జాతీయ ప్రయోజనాలకు సంబంధించి ఇంకో పార్టీ పైన నమ్మకం ఉంటుంది ప్రజలకు అనుకుంటాం. ఇటువంటి రెండు ఒకేసారి క్లబ్ చేస్తే అటు ఇటు ఫస్ట్ దాన్నే ప్రయారిటైజ్డ్గా చూసి ముఖ్యంగా ముందు ఇది ఆలోచించారేమో, వాళ్ళ ఇష్టాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారేమో. లో చైతన్యం వచ్చింది, చదువు కారణం కావచ్చు, అబ్జర్వ్ చేయడం కారణం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టీవీ కావచ్చు, చూస్తూ ఆలోచన. ఒక రాష్ట్రంలో కేంద్రంలో మోదీ గారికి ఓట్లు పడితే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఇప్పుడు కాదు, 50 ఏళ్ల కింద 77, 78, 80 మధ్యలో దేశం మొత్తం కూడా కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటకలో రాజశేఖర నాయకత్వంలో జనతా పార్టీ పవర్లోకి వచ్చింది. దేశం మొత్తంలో జనతా పార్టీ వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అవిభక్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో అలా ఇంటెలిజెంట్ గా ఉంటారు ప్రజలు, అంతేమి ఈజీ కాదు. ఇప్పుడు వార్డు మెంబర్లకు వేస్తలేరు, సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్ అయితే సర్పంచ్ మెంబర్ అయితే ఇంకో వార్డు మెంబర్ ఇంకో వాళ్ళకి ఇస్తారు, కౌన్సిలర్ ఇంకో వాళ్ళకి ఇస్తారు. అది కాదు, ఇది మంచి ప్రపోజల్. ఇది దేశ టైం వాల్యుబుల్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా స్టాల్ కాకుండా ప్రజలకు ప్రయోజనం దొరుకుతుంది ఎన్నికల ద్వారా. రెండోది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, మళ్ళా లింగం బ్రదర్ మళ్ళీ ప్రభుత్వాలు పడిపోతే అన్నది. మధ్యంతర ఎన్నికలు వస్తే డెఫినెట్ గా కేవలం లెఫ్ట్ ఓవర్ టైం కి వస్తాయి. 3 సంవత్సరాల తర్వాత సర్కార్ పడిపోతే మళ్ళీ బై ఎలక్షన్ మిడ్ టర్మ్ పోల్ ఆ యొక్క రాష్ట్రంలో అసెంబ్లీకి కేవలం 2 years కోసం జరుగుతుంది. ఎవరు ధైర్యం చేస్తారు ఇక అటువంటిప్పుడు? ఎవరు ఇంపార్టెంట్ చేస్తారు? రివర్స్ గా ఎవరు మారి పార్టీలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి కదా 2 సంవత్సరాల కోసం మళ్ళీ పెట్టుకోవాలా? ఇది చాలా ఇంపార్టెంట్ క్లాజ్ కండిషన్ అందులో. దాన్ని ఎవరు మార్చడం తీసుకునేదాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కోశాన కూడా మిడ్ టర్మ్ పోస్ట్ రావు, ప్రభుత్వాలు పడిపోయేది పరిస్థితి రాదు. చాలా భయం ఉంటది ప్రజల్లో. మెజారిటీ రానప్పుడు ఏం చేస్తారు? ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ చూస్తే మెజారిటీ రానప్పుడు ఏం జరిగింది అంటే హార్స్ ట్రేడింగ్ చేయమంటావా? హార్స్ ట్రేడింగ్ చేయమంటావా? ఫామ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదా? యూడిఎఫ్ ఎట్లా అయింది, యూపీఏ ఎట్లా అయింది, ఎన్డీఏ ఎట్లా అయింది, అట్లనే అయితే. అంటే ఓపెన్ గా బీజేపీ అలవాటు లేదా లింగం యాదవ్ గారు? జోష్న గారు మా అన్న బీజేపీ అన్న ఎంత ఓపెన్ గా అంటే, మీరు గవర్నమెంట్ కు మెజార్టీ రాకుండా ఓపెన్ గా కొనుక్కోనైనా ఏదో గవర్నమెంట్ ఫామ్ చేయండి అంటే, బీజేపీ ఇప్పుడు ఎట్లా చేస్తుంది 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఏ ఇట్లా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా మర్డర్ చేసిందో మేము అట్లనే చేస్తాం ఓపెన్ గా, ఏదైనా చేస్తామని చెప్తున్నారు. హలో, రూట్ మారుస్తున్నట్టున్నారు. అట్లా కాదు, ఇప్పుడు కాదు. ఒకవేళ ఇప్పుడు మీకు సరైన మెజారిటీ లేనప్పుడు యూపీఏ 1, 2 చూసినాం కదా, సంకీర్ణ ప్రభుత్వాలు అవుతాయి కదా. ఇప్పుడు ఎన్డీఏ కూడా సంకీర్ణంలోనే ఉన్నది కదా. అదే అండి, దాన్నే అంటున్న మెజార్టీ సంకీర్ణంలో కూడా నీకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెజార్టీ విల్లింగ్ ఓవర్ సపోర్ట్ చేయకపోతే వాట్ ఈస్ ద నీ ఆన్సర్ అంటున్నా. ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు ఉన్నేశ్వరం వచ్చిన ఏం సమాధానం చెప్తుంది? ఎవరు సపోర్ట్ చేయరు, అప్పుడు పరిస్థితి ఏంది? మళ్ళీ ఎలక్షన్స్ పోవాలగా. విత్ ఇన్ 1 month లోపు 1 week లోపు ఎలక్షన్స్ పోతే నీ కాన్సెప్టే ఫెయిల్ అవుతుంది అంటున్నా నేను. ఇది హోల్ ఐడియా ఆఫ్ ది 1 nation 1 election ఏంది? ఫ్రీక్వెంట్ గా ఎలక్షన్ జరగొద్దని. మరి ఈ యొక్క నేను చెప్పిన ప్రశ్నలకు ఈ ఎట్లా అడ్రస్ చేస్తారనేది దట్స్ మై క్వశ్చన్ కదా. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పకని సపోర్ట్ చేసి లింగం గారు దాన్ని అపోజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా దేశం మొత్తంలో ఆల్ పార్టీస్, అన్ని పార్టీ కమ్యూనిస్టులు కొంత తప్ప అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అందరికి రిస్క్ నేను ఆపోజిట్ సపోర్ట్ కాదన్న ప్రశ్నలు అడుగుతున్నా. అటువంటి సమస్యలకు కూడా పరిష్కారం కోసం కమిటీ ఉన్నది. మీరు నేను కాదు, ఈ స్థాయిలో నిష్ణాతులు. ఓకే, చూద్దామండి. అది ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ముందుకే వెళ్తాము అని అంటున్నారు. సో దానికి సంబంధించి నివేదిక పైన ఏవైనా ఇచ్చిన సలహాలు సూచనలు, వీటిపైన కరెక్షన్స్ ఏమంటే మళ్ళీ అనౌన్స్మెంట్ ఉంటాయి, వీటిపైన మళ్ళీ మాట్లాడుకుందాం. లింగం యాదవ్ గారు, ఈ పౌరస్మృతి పైన చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఆ కమిషన్ ఏర్పాటు చేయడం రాంగ్ అంటున్నా, అతను అవమానించడం అంటున్నా నేను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంటి ఒక గొప్ప పొజిషన్ లో ఉన్న వ్యక్తిని ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కమిటీకి అపాయింట్ చేయకూడదు అంటున్నా నేను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనే అతనికి అవమానం అంటున్నా నేను.
అదే గతం పేరు మీద మీరు ఏదైనా జుడిషియల్ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి తోటో ఎవరితో ఎక్స్పర్ట్ తోటి కమిటీ అలా కానీ మాజీ రాష్ట్రపతి తోటి కమిషన్ ఏర్పాటు చేయడం దట్స్ నాట్ ఏ గుడ్ అంటున్నది. అది గుడ్ ప్రాక్టీస్ కాదంటున్నా నేను. ఓకే, ఈ పౌర స్మృతికి సంబంధించి మాట్లాడుకుందాం. మళ్ళీ మనం ఇది మాట్లాడుకోవడానికి టైం సరిపోదు. లింగం యాదవ్ గారు చెప్పండి. ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి కూడా ముందుకే వెళ్తాము అంటున్నారు. దీనిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా మీకు? అండి యూసీసీ అనేది ఇప్పటి నుంచి కాదు, గతంలో కూడా చాలా సార్లు చర్చ జరిగింది. ఇప్పుడే కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ నుంచి కూడా ఇష్యూ ఉంది. నేను ఏమంటున్నట్టే ఇంకా బిల్లు రాలేదు, తొందరగా డెఫినెట్ గా డ్రాఫ్ట్ అయిన తర్వాత ఇవాళ ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ప్రత్యేకించి ట్రైబల్స్ కమ్యూనిటీ లాంటి వ్యక్తులు చాలా ఇష్యూస్ ను ఫేస్ చేసే ఇట్లా యూసీసీ వల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంటే డెఫినెట్ కూడా డ్రాఫ్ట్ రాని వెయిట్ చేసి దాన్ని వాళ్ళు ఏంది డ్రాఫ్ట్ లో చెప్తారు. డెఫినెట్ కూడా అంటే ఇదైతే ఏదైనా ఇది యూసీసీ అనేది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం దీన్ని వాడుకోవద్దు. డెఫినెట్ కూడా వైడర్ కన్సల్టేషన్ పోదాం, ప్రజల్లో ఒపీనియన్ తీసుకోండి. దీని ద్వారా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, దీని వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటుందా. నేను అదే చెప్పిన, ఇవాళ ట్రైబల్ లాంటి కమ్యూనిటీలు వాళ్ళు విత్ ఇన్ ద హిందూ ఫోల్డ్ అని వీళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ వాళ్ళ సంప్రదాయాలు సంస్కృతులు చాలా డిఫరెంట్. సో ఇట్లాంటి టైంలో వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేసేది ఉంది. ఇంకా వెయిట్ చేద్దాం, డ్రాఫ్ట్ రానియండి, దాని తర్వాత మా ఒపీనియన్ తీసుకుంటా. ఏదేమైనా ఇది మాత్రం ఇవాళ నరేంద్ర మోడీ గారు, నేను అదే చెప్తున్నా, ఇవన్నిటిని కూడా ఇష్యూ ఇప్పుడు యూసీసీ అని ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని యూసీసీకి సంబంధించి పర్టికులర్ గా గతంలో వెలువడ్డ నివేదిక ప్రకారం కూడా అంటే ఈ ఫార్మేట్ లో వెళ్దాం అనుకుంటున్నాం. వాటన్నిటి సంబంధించి చెప్పడం కూడా లా అనేది అందరికీ ఒకటే, సో ఫాలో అయ్యి తీరాల్సిందే. వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ పట్ల ఏవైతే శిక్షలు పడుతున్నాయో, సో ఎట్ ద సేమ్ టైం కొన్ని సాంప్రదాయమో వర్గాలో వీటన్నిటి వాటిల్లో ముఖ్యంగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది మహిళకు సంబంధించి అనేది ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవాలి. మొన్న ట్రిపుల్ తలాక్ విషయానికి చూసాము. సో ఇటువంటి అంశాలకు సంబంధించి అట్లాంటివి చెల్లవు, సో ఇది మా దగ్గర చెల్లుతుంది, మా వర్గంలో ఇది చెల్లుతుంది అంటే కుదరదు అని చెప్పడం, అందులో తప్పేముంది? అన్ని దేశాలకు చెప్పండి. చెప్తున్నా గారు, నేను ఏమంటే ఇండియా అనేది ఇట్స్ ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్న సంస్కృతులకు ఈ యొక్క ఈ భారతదేశం దట్స్ వాట్ నేనే చెప్తున్నా, భిన్న సంస్కృతులకు నిలయం నా దేశము. ఈ దేశ సంస్కృతులని సంప్రదాయాల్ని ఇవన్నిటిని కూడా గౌరవించి ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఇవాళ అందరికి ఉపయోగ విధంగా వైడర్ కన్సల్టేషన్ జరగాలి. బీజేపీ అంటున్న ఒక లైన్ చెప్పాలా, ఇక్కడ అందరికీ ఒకే రూల్ అన్నటువంటిది తీసుకొస్తూ ఉంటే మీరు అన్ని వర్గాల పైన వాళ్ళ సంప్రదాయాల పైన మీరు దాడి చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ మిగతా పార్టీలు బీజేపీ మీద వేస్తున్నాయి అనేది. ఎవరు తప్పు చేసినా ఎట్లా ఉన్నా కూడా వర్గాంతో సంబంధం లేకుండా కులమతాలతో ప్రస్తావన లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరికైనా అదే శిక్ష అనేటువంటి లైన్ను వాళ్ళ సాంప్రదాయం మీదే దెబ్బ అనేటువంటిది మీరు తీసుకొస్తున్నారు, దాడి అనేది మీరు ముందు పెడుతున్నారు అనేది. అండి ఇవాళ బీజేపీ నాయకులు ఎవరు మతం పేరు మీద కులాల పేరు మీద రాజకీయం చేస్తారు వాళ్ళ మన అందరికి తెలుసు. నేను అదే ఇంత ముందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్, రేపు వన్ రిలీజన్ వన్ క్యాస్ట్ వన్ పొలిటికల్ పార్టీ అంటారు. నేను ఏమంటున్నా అంటే వైడర్ కలెక్టివ్ ఇప్పుడు నేను అదే చెప్పినండి, ఇవాళ ట్రైబల్స్ వాళ్ళ కల్చర్స్, ఇవాళ ఆదివాసీ బిడ్డలు ఉన్నారు, వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళ ఆచార వ్యవహారాలు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇవాళ సడన్ గా నీకు మెయిన్ స్ట్రీమ్ ఫోల్డ్ లో తీసుకొచ్చి మీరు ఈ విధంగానే ఉండాలంటే అది కుదరదు అంటున్నా. అందుకే వాళ్ళతో కూడా చర్చలు జరపండి, వైడర్ వాళ్ళతో కన్సల్టేషన్ తీసుకోండి, వైడర్ ఒపీనియన్ తీసుకోండి. ఈ దేశ భిన్న సంస్కృతులకు అనుగుణంగా జస్ట్ రూల్ పాస్ చేసి వాళ్ళని అలా వదిలేస్తారు, వాళ్ళకి ఏం చెప్పకుండానే మనం ఫాలో చేస్తాము, వాళ్ళకి అవేర్నెస్ ఏం కల్పించరు, ఇట్లా ఉండాలి, ఇవేమి అసలు చర్చకు రావు అనేదే అంటున్నారా? జోష్న గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, 12 సంవత్సరాలుగా పార్లమెంట్ ఏ చర్చ జరిగిందో చెప్పండి. ఒక్క బిల్లు పేరు మీద ప్రాపర్ గా చర్చ జరిగి ఆ బిల్లుని యాక్ట్ గా చేసిరండి, ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ఏదైనా చర్చ మాట్లాడే అవకాశం ఇస్తున్నా అండి స్పీకర్ గారు? మన చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ధర్మేంద్ర యాదవ్ గారు ఒక బడ్జెట్ మీద మాట్లాడితే స్పీకర్ గారు ఏమంటారు, ఇఫ్ యూ డోంట్ స్పీక్ అంటే ఎక్కడ చర్చలు జరుగుతున్నాయని పార్లమెంట్ లో. అందుకే నేనేమంటున్నా వైడర్ జేపీసీ అండి, వైడర్ కన్సల్టేషన్ తీసుకోండి, స్టేక్ హోల్డర్ ఈ దేశంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్ ఒపీనియన్ తీసుకోండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. కానీ నేను ఏమంటున్నా, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వాడకండి. ఇవాళ ఇప్పుడే ఎందుకు మీరు ఒక్కొక్కడండి, ఇవాళనే యూసీసీ అంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, వాళ్ళు గతంలోనే బిల్లులు ఏం పెట్టిరు, యాక్ట్ లా ఉమెన్ రిజర్వేషన్ గురించి నెక్స్ట్ ఎలక్షన్ నుంచి అన్నారు, ఇవాళ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు మహిళా రిజర్వేషన్. అంటే ఇవన్నిటి కూడా దీని అనుకున్నటువంటి కుట్రకోనని మనం అర్థం చేసుకుందాం. ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ ఏ వర్గ ప్రయోజనాల కోసం ఇంత సడన్ గా నిర్ణయం తీసుకుంటుండు. ఇవాళ దేశం అంతా కూడా అమెరికా ఆధిపత్యానికి తాకట్టు పెట్టి ఇవాళ దేశానికి అమెరికా సార్వభౌమాధికారాన్ని అమెరికా అవమానిస్తుంటే
ఇవాళ వాళ్ళు అమెరికా వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ ఇష్యూస్ ని డైవర్ట్ చేయాలి, నిరుద్యోగం డైవర్ట్ చేయాలి, పేదరికం డైవర్ట్ చేయాలి, ఇవాళ ధరలు పెరుగుతున్నాయి దీన్ని డైవర్ట్ చేయాలి. ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు కొత్త విషయాలు మాట్లాడాలి, చేసి ప్రజల్ని మళ్ళీ ఒక ఇష్యూస్ ని డైవర్ట్ చేయడంలో అంటే నరేంద్ర మోడీ ఏం చేస్తుండు ఓవరాల్ గా ఇష్యూస్ రియల్ ఇష్యూస్ ని డైవర్ట్ చేయడమే నరేంద్ర మోడీ బీజేపీ పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఓకే దిలీప్ రెడ్డి గారు మేము అనేది ఏంటంటే యూసీసీ అనే బిల్లు తీసుకొచ్చే ముందు ఇప్పుడు అన్ని మత సంఘాలకు సంబంధించిన వారితో చర్చలు చేసి వాళ్ళ ఇప్పుడు మనకు ఎక్కువ మైనారిటీస్ అనే వాళ్ళు అభద్రతా భావానికి లోనవుతున్నమాట వాస్తవం. ఈ బిల్లు వస్తే మాకు ఏమవుతుందో, మా కల్చర్ ఏమవుతుందో అని చెప్పేసి వాళ్ళందరితో వైడర్ కన్సర్న్ కల్చర్ గురించి కాదు కదా, పార్టీలు కాదండి. ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. వాళ్ళందే ఇప్పుడు అన్ని మత సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కొన్ని కన్సర్న్స్ రేజ్ చేశారు. వీళ్ళు ఈ బిల్లు వస్తే ఇప్పుడు మాకు మతానికి సంబంధించి లేకపోతే వారసత్వం ఉంది, కొన్ని మతాలలో కొన్ని వారసత్వానికి సంబంధించి సపరేట్ చట్టాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకు పెళ్లిళ్ళ గురించి కానీ రకరకాలైనటువంటి వాళ్ళ కల్చర్లకు సంబంధించి ఉన్నాయి. వాళ్లకు ఉన్నటువంటి భయాలను తొలగించి బిల్లును తీసుకొస్తే బాగుంటుంది. వీళ్ళు ఏదో బిల్లు రుద్దినంత మాత్రాన, బిల్లు తీసుకొచ్చినంత మాత్రాన గ్రౌండ్లో ఉన్నటువంటి మనసులు కలుస్తారా అండి? మేము చెప్పేది ఏంటంటే దేనికైనా సరే ముందు కన్సల్టేషన్స్ అనేటివి చేసి బిల్లు తీసుకొస్తే బాగుంటుంది. మనం రష్మిక మందాన గారి, విజయ్ దేవరకొండ గారి పెళ్లి చూసినాం కదండి. వాళ్ళ అమ్మగారిని చూసారా మీరు? వాళ్ళ అమ్మగారు ఒక వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వస్త్రధారణలో వచ్చారు. మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పబోయేది ఏంటంటే వాళ్ళ కల్చర్ గానీ వాళ్ళకు రూల్స్ గానీ ఒక తప్పు ఒక శిక్ష అండి. తప్పులు శిక్షల వరకు కాదు, ఏ వర్గానికైనా మర్డర్ చేయడం వరకు ఏ వర్గానికైనా ఒకటే. కాకపోతే ఒక్కొక్క కల్చర్ కి ఒక్కొక్క ఆహారపు అలవాటు ఉంటది. అవునండి, అట్లాంటి వాటికి మనం తీసుకొచ్చారు, దాన్ని సంబంధించే వాళ్ళు సంబంధించారు, వ్యతిరేకించారు, అదొకటి తీసుకొచ్చి చట్టం అయిపోయింది. మేమనేది ఏంటంటే ఏదన్నా తీసుకొచ్చే ముందు అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని అందరూ నొచ్చుకోకుండా చేయడం అనేది మేము ఆ పార్టీ తరఫున చెప్తా ఉన్నాము. మేము తీసుకురావడానికి నేను వ్యతిరేకిస్తలేమండి. కాకపోతే తీసుకొచ్చే ముందు బిల్లులు ఏ విధంగా తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటే ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరూ ఒకే రకమైన సాంప్రదాయాన్ని పాటించాలి, అందరూ ఒకే రకంగా అందరూ అది కాదు వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు ఇది మా దగ్గర వర్కౌట్ అవుతుంది, ఇది మా దగ్గర చెల్లుతుంది, ఇద్దరిని చేసుకోవడం చెల్లుతుంది. ముఖ్యంగా ఎక్కువ దృష్టి పడేది ఈ ఫోకస్ అయ్యేది ఈ ముఖ్యంగా మహిళలు ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూస్. అవునా కదా, ఎక్కువ మహిళలే కదా సఫర్ అవుతుంది. సో అటువంటి వాటికి సంబంధించి అది క్లియర్ కట్ గానే వాళ్ళు చూపిస్తున్నారు. ఇది మారబోతుంది, ఇవి మారబోతున్నాయి. మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ కల్చర్లో ఉన్నటువంటి వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి భయాలను తొలగించాలి కదా. ఈ బిల్లు తీసుకొచ్చే ముందు వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు పెడతారా, లేకపోతే మీరు ఇది తీసుకొస్తే మీకు ప్రయోజనం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి కన్విన్స్ చేయాలి కదా. ఒకటి తీసుకొస్తా ఉన్నారంటే ప్రజలు భయపడతా ఉన్నారంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి భయాలను తొలగించడానికి కదా ప్రభుత్వాలు ఉన్నాయి. మీ ఒపీనియన్ చెప్పండి పర్సనల్ గా. ఒక దేశంలో ఉన్నప్పుడు ఒకే రకమైన చట్టం, అందరు మనం చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. సో ఆ చట్టాన్ని మనం ఫాలో అవ్వడం కరెక్టా కాదా? అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం జరగాల వద్దా భారతీయులకు? భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వమా కాదా? మీరు మొదలు చెప్పండి. అన్ని మతాలు అన్ని కల్చర్లు రకరకాల భాషలు మాట్లాడేటోళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు 28 రాష్ట్రాలు 28 రకాల కల్చర్లు ఉంటాయి. అదే మీరు అమెరికా తీసుకోండి, అక్కడ మెజార్టీగా వాళ్ళకొక రిలీజియన్ ఉంటుంది. ఇంకొకటి అరబ్ కంట్రీస్ తీసుకోండి, వాళ్ళకొక రిలీజియన్ ఉంటుంది. కానీ ఇండియా పరిస్థితి అట్లా కాదు కదా. ఆ దేశాల్లో అట్లాంటివి చేస్తే చాలా త్వరగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ భిన్నత్వంలో ఏకత్వం అనేది, యూనిటీ డైవర్సిటీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం. మీరు చట్టాలు ఇప్పుడు మర్డర్ చేస్తే అందరికి శిక్ష పడేలాగా ఏ తప్పు చేసినా అందరికి ఒక రకమైన శిక్షలు పడడంలో ఎవరు వ్యతిరేకిస్తలేరు. మేము అనేది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విలువలు. వీటిని ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడొద్దండి. ఇప్పుడు మన స్థాయిలో మనం మాట్లాడేటప్పుడు మనకి ఎలాంటి భయాలు ఉండవు, ఎందుకంటే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ మనం ఏమనుకుంటాం, ఇది తెస్తే మంచిది అనుకుంటాం. కాకపోతే ఎక్కడ ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి నా ప్రజలే గానీ లేకపోతే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఇదే లైన్.
వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళని ఒకటికి convince 4 సార్లు చేయాలి కదా, వాళ్ళని ఒకటికి convince 4 చేయాలి సార్లు కదా. చేసుకోవడం తప్పు. నాలుగు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ దాంట్లో కూడా అది నష్టపోతారు లేదండి, అని బట్ చెప్పేసి ఫాలో అవ్వట్లేదు అని అందరూ చెప్పేసి అనట్లేదు అని రూల్స్ చెప్పేసి. అనేవి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈవెన్ వాళ్ళకి సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ అంటే ఒకేసారి టపాటపా 3 సార్లు అట్లా చెప్పి ఉండదు. ఇవ్వడానికి వీళ్ళు కాదు, బయట చెప్పినంత దానికి easy ఉండదు అంత కదా. ఈజీ ఏం కాదు, బట్ అంత ఈజీగా ప్రజలు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, అది తప్పు అంటున్నారు. సో అండ్ శ్రీనివాస్ సార్, సార్ మీకు చెయ్యాలనుకున్నది, చెయ్యబుద్ధి అయింది, ఎటువంటి చర్చ లేకుండా అది మంచిదో చెడదో పక్క పెట్టండి. కనీసం ప్రతిపక్షాలకు వాళ్ళకి ఇప్పుడు ఒకటి మంచి చేద్దాం అనుకున్నా కూడా ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రతిపక్షాలకు ఏమాత్రం పాత్ర లేకుండా చాలా సందర్భాల్లో జేపీసీ అడుగుతారు, లేదంటే వీళ్ళ సజెషన్ తీసుకోమంటారు, ఒక అఖిలపక్షం వేయమంటారు. వాళ్ళు చెప్పే సజెషన్స్ కూడా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్లో వాళ్ళ ప్రాంతాల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వస్తూ ఉంటాయి, బట్ ఏం పట్టించుకోకుండా మీరు ఒకటి చెయ్యాలి అనుకుంటే మెజారిటీ ఉన్నది కాబట్టి ఏ బిల్ అయినా పాస్ అయిపోద్దండి మీ చేతిలో. పార్లమెంట్ లో బోత్ హౌసెస్ లో ఏదైనా ప్రతిపాదన బిల్లు పెట్టకుండా చర్చ జరగకుండా చట్టాలైనే అసలు మాట్లాడిస్తలేరు అంటున్నారు మీరు పార్లమెంట్ లో. ఏమైనా మాట్లాడితే ప్రతిపక్షం దాడి చేస్తోంది, ప్రధాని పైన మీరు దాడి చేస్తారేమో అని స్పీకరే ముందు వీళ్ళని బయటికి పంపించేస్తున్నారు. ప్రొసీడింగ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఎన్ని గంటల టైం ఇస్తే ఎన్ని క్షణాలు మాట్లాడినా మనకు తెలుసు. ఇవన్నీ మాట్లాడటం వాళ్ళ పనులు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా. ఎన్ని గంటలు ఇస్తారు. మొన్న ఇచ్చిన గంటల్లో ఏం వాడుతున్నారు వాళ్ళు? ఉంటారా ఎప్పుడో మాట్లాడేటప్పుడు? ఎల్ఓపి లోక్సభలో ఉంటారా, విదేశాల్లో ఉంటారు? కాబట్టి ఆ క్వశ్చన్ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగానే బిల్లు పెడతా ఉన్నాం, చర్చకు అవకాశం ఇస్తా ఉన్నాం, అవసరమైన చోట జేపీసీ పెడతా ఉన్నాం, లేదా వైడర్ ఆస్పెక్ట్ లో దేశంలోని అనేక సార్ వాళ్ళు అదే అడుగుతున్నారు కదా, ఒకసారి జేపీసీ వేయండి. ఎన్నిటి మీద అడిగారు? ఏమని అడిగారు, ఆదాని మీద ఏమని అడిగారు, అన్నిటి మీద అడుగుతారు. దేంట్లో పార్లమెంట్ అంటేనే చర్చకు ప్లాట్ఫామ్ అది. దాంట్లో అభిప్రాయాలు ఎక్స్చేంజ్ అయిన తర్వాత మెజార్టీ యొక్క అభిప్రాయంతో చట్టాలు అయితే కదా. మన దాని జేపీసీ దానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. జేపీసీ ఎందుకు వాళ్ళు అడిగిన దానికి ఇప్పుడు ఎందుకు వేయకూడదు? జేపీసీ అంటే పెన్షన్ అన్న, జేపీసీ దయచేసి అట్లా మాట్లాడకండి అన్న. జేపీసీ ప్యాషన్ ఏందన్న, అది పార్లమెంట్ సంప్రదాయాలు, అది అపోజిషన్ పార్టీ రైట్. చాలా ఇబ్బంది ఉన్నది అంటే మళ్ళా ఆలోచించి జేపీసీ అనుకుందాం. పార్లమెంట్ అవకాశం ఉంది మాట్లాడడానికి. మీరు అభిప్రాయాన్ని ఎన్నో గంటలు మాట్లాడచ్చు, అవకాశం ఉంది, అన్ని పార్టీలు మాట్లాడచ్చు. దాని తర్వాత బిల్లు అయితే చట్టం అవుతుంది. సో ఇది యూజీసీ అనేది ప్రపంచంలో మన దగ్గరనే ఈ యొక్క భిన్నమైన చట్టాలు ఉన్నాయి. ఎక్కడన్నా ప్రపంచం అంతా మీతో ఢిల్లీ చెప్తున్నాడు క్రిస్టియన్ కంట్రీ అమెరికా మెజార్టీ, మరి ఇది హిందూ మెజార్టీ దేశం కాదా? ఇక్కడ వచ్చిన మతం లేకపోతే రిలీజన్ ప్రకటించారు మన దేశంలో. శ్రీనివాస్ సార్, మెజారిటీ ఉన్నారు కానీ హిందూ రాష్ట్రం కాదు కదా, అందరు భిన్నత్వంలో ఏకత్వం కదా మనది. మీరు ఎందుకు వేరుగా చూడాలి మిగతా వాళ్ళను? ఇప్పుడు మీరు అన్న లైన్ కు మేము కూడా సపోర్ట్ చేసినాం. ఎవరు ఎటువంటి తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ ఒకే రకమైన శిక్ష పడాలి. సో దానికి దగ్గర అవేర్నెస్ వివిధ వర్గాల్లో మీరు కల్పించాల్సిన అవసరం ఉందని సపోర్ట్ చేసినాం. ఎట్ ద సేమ్ టైం అక్కడ క్రిస్టియనిటీ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ మన హిందూ మరి మెజారిటీ కదా, మనకు నచ్చింది మనం చెయ్యొద్దా అంటే గట్ల ఉంటుందా లెక్క? కాబట్టి ఓపెన్ డిబేట్ జరుగుతా ఉన్నది. హెచ్ఎంటీ చర్చ చేస్తున్నది కూడా అదే, ఆ ప్రచారంలో భాగమే. దేశమంతా కూడా మాట్లాడే దేశమంతా కూడా ప్రచారంలో భాగమే. ప్రజల్ని ముందస్తుగా మెంటల్ ప్రిపరేషన్ చేసే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. సో ఇవన్నీ అయిన తర్వాత కూడా హౌస్ లో పెట్టినప్పుడు చర్చ జరుగుతాయి, పార్టీలో స్టాండ్ బయటపడుతుంది. మేము చేసే తప్పైతే మీరు భిన్నంగా మీరు ఆలోచిస్తున్నారు, కులాల మీద రాజకీయాలు, మతాల మీద రాజకీయాలు చేసి అన్ని బంద్ అయితే కదా. ఒకవేళ మీరు అబద్ధపు ఆరోపణ చేసినా, బేస్లెస్ చేసినా అవి కూడా బంద్ అయితే కదా అందరికి సమానంగా. అరే ఒక టాటా రిలయన్స్ వాళ్ళు నిలబడ్డ లైన్ లోనే ఒక కామన్ మ్యాన్ నిలబడుతూ ఓటు అని పోతుంటే ఇంతకన్నా ఇంకేం కావాలా? ఇంత సక్సెస్ఫుల్ ఎవరున్నా వాటిలో నిలబడతారు కదా, ఓటేయడానికి లైన్ లో నిలబడే కదా పోవాలి. అంతకుముందు విఐపి పాస్లు ఉండేనే ఏంది పైసలు ఉన్న వాళ్ళకు ఓట్లు. శ్రీనివాస్ సార్, మేబీ శ్రీనివాస్ సార్ మీ వాయిస్ ఎందుకు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రావట్లేదు, సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది మీ దగ్గర. చట్టాలు ఎందుకు? అందరు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సిస్టమ్ మన దగ్గర దాన్ని ప్రయత్నం చేయాలి కదా. మనం మంచిదే కదా. అందరు ఎంత ఘోరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ముస్లిం మహిళలు అయితే
ఇలా దేవుళ్ళ కొలుతురు ఓటు వేసినా ఏదో తర్వాత మాట వాళ్ళకైతే ఆ సమస్య దూరం అయితే ఉన్నది. అలాగే ఆచుల పంపకాల మీద కూడా అదే పరిస్థితి, సివిల్ డిస్ప్యూట్స్ అదే పరిస్థితి. మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరే, మమ్మడన్ లా వేరే. ఇదెంత దీన్ని రూపుమాపే బాధ్యత మనది కాదా? వేరే సంస్కృతిలో మనం తలదూరుస్తలేము. మీరు మార్చుకోండి, మీ చుట్టూలో వేషధారం మార్చుకోండి, పెళ్లి పద్ధతి మార్చుకోండి అని చెప్పట్లేదు కదా. కానూన్ లా ప్రకారంగా అందరికీ చట్టాలు సమానంగా వర్తించాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ కోరుకుంటున్నది. దాంట్లో చర్చ ఎక్కువ ఇష్యూస్ అనేవి ముఖ్యంగా అందరికీ చదువు, అందరికీ ఆస్తి లెక్కలు, అదేవిధంగా ఈ వివాహాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తావనకు వస్తాయి. సో వీటికి సంబంధించి వివిధ వర్గాల్లో క్లారిటీగా చెప్పి, అంటే ఇది ఇలా ఇంప్లిమెంట్ అవుతే ఎటువంటి లాభం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటాయి వివిధ వర్గాల్లో. గతంలో ఇక్కడ కూడా ఫేస్ చేసినాం, కానీ ఇక్కడ లా ఉన్నా కూడా దాన్ని ఫాలో అవ్వని సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు అటువంటి వాళ్ళ దగ్గర ఇంప్లిమెంటేషన్ లేదు. సో అది వచ్చినాక కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే దాంట్లో ఉన్న లాభం వాళ్ళకి అర్థమవుతే వాళ్ళే ముందుంటారు. సో అదేం లేకుండా, ఏం చర్చ లేకుండా డైరెక్ట్ ఒక లాను పాస్ చేయడం కరెక్ట్ కాదు, ఆ కోడ్ని పాస్ చేయడం కరెక్ట్ కాదనేది ఇక్కడ ప్రతిపక్షాలు మొత్తుకుంటుంది. సో అలా ఆలోచిస్తారని చూస్తున్నాం. అండ్ సార్ టైం అయిపోయింది, నేను కన్క్లూడింగ్ కూడా చెప్పినట్టు వివాహానికి చెప్పి తీర్పు సుప్రీంకోర్టు దాన్ని ఏ రకంగా చట్టం మార్చేసినారు, అమెండ్ చేసినారు. ఒక షరియా ఎగ్జిస్టింగ్ చట్టం కాదు షరియాలా, దాన్ని మళ్ళీ దీనిపైన మనం మాట్లాడుకునే అవకాశం డెఫినెట్ గా ఉంటుందండి, చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొనేందుకు శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు, దిలీప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.